ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. పిల్లరా, దేవుడు తన దగ్గరకు వచ్చే వారందరి నుంచి, దేవుడు తనను నమ్ముకునే వారందరి నుంచి కూడా ఫలమును ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు మరి మనల్ని వెలుగులోకి నడిపిస్తూ ఉన్నాడు. మనమందరము కూడా ప్రభువునందు వెలుగై ఉన్నాము. మరి ఆ వెలుగు ఎలాగూ తెలుస్తుందంటే, ఆ వెలుగు ఫలము మరి ఎందులో తెలుస్తుందంటే, ఇక్కడ పౌలు రాస్తున్నాడు, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో ఈ వెలుగు ఫలము కనబడుచు ఉన్నది. ఎప్పుడైతే మనలో వెలుగు ఉంటుందో, అనగా ఎప్పుడైతే దేవుడు మనలో పరిశుద్ధాత్మ ద్వారా నివసిస్తాడో, ఆ వెలుగు యొక్క ఫలము మన జీవితాలలో కనబడుతూ ఉంటుంది. ఆ వెలుగు ఫలము ఏమిటి అని మనం ఆలోచిస్తే, మంచితనము, నీతి, సత్యం. సో వెలుగు ఎప్పుడైతే ఉంటుందో మన జీవితాల్లో మంచితనం ఉండాలి, మన జీవితాల్లో నీతి ఉండాలి, మన జీవితాల్లో సత్యము ఉండాలి. ఉంటాయి. ఒక మామిడి చెట్టుకి మామిడి పళ్ళు ఎలా ఉంటాయో పిల్లరా, అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో, ప్రతి ఒక్క మరి యేసుక్రీస్తు అనుచరుని జీవితంలో ఈ యొక్క ఫలము తప్పక ఉంటుంది. అలాగే మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం కూడా చూసినట్లయితే, అక్కడ కూడా మనకు ఈ యొక్క మంచితనము కనబడుతున్నది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. పిల్లరా, ఈ ఆత్మఫలములో కూడా మనము మంచితనమును చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో వెలుగు ఫలములో కూడా మనము మంచితనమును చూస్తూ ఉన్నాం. మన దేవుడు మంచివాడై ఉన్నాడు. ఆయన ఒక్కడే మంచివాడై ఉన్నాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి అటువంటి మంచివాడైన దేవుణ్ణి మనము విశ్వసిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో ఆ మంచితనము కనబడాలి. వాక్యం ఏం చెప్తుందంటే, విగ్రహాన్ని ఆరాధించేవాడు ఆ విగ్రహంలో తయారవుతాడట. రాయిని ఆరాధించేవాడు ఆ రాయిలా తయారవుతాడట. చెక్కని ఆరాధించేవాడు ఆ చెక్కలా తయారవుతాడట. నువ్వు దేనినైతే ఆరాధిస్తూ ఉన్నావో నువ్వు అలాగూ ఆటోమేటిక్గా తయారవుతావు. ఇప్పుడు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు ఆ హీరోలా కనబడాలని వారి జుట్టు అటువంటి విధంగా కత్తిరించుకుంటూ ఉంటారు. అటువంటి బట్టలను వారు కొనుక్కుంటూ ఉంటారు. అటువంటి బట్టలు వేసుకుని ఆ స్టైల్గా కనబడాలని, ఆ హీరో వలె నడవాలని, ఆ హీరో వలె మాట్లాడాలని, ఆ హీరో లాంటి మేనరిజమ్స్ని మరి అలవర్చుకోవాలని వాళ్ళెంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఆ హీరోని ఆరాధిస్తూ ఉన్నారు. నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, నువ్వు దేని వెంట అయితే పడుతూ ఉన్నావో, నువ్వు ఎవరినైతే విశ్వసిస్తూ ఉన్నావో నువ్వు వారి వలె మారిపోతావు. సో మనం యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామని, ఆయన అనుచరులమని, ఆయన విశ్వాసులమని మనం చెప్పుకుంటున్నాం. మరి ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు యొక్క ఫలము మన జీవితాల్లో ఉండాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. మరి నీ జీవితంలో ఈ వెలుగు ఫలము ఉన్నదా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు వెలుగు ఎప్పుడైతే ఆయన ఇస్తూ ఉన్నాడో అప్పుడు నువ్వు ఆ వెలుగులో ఉన్నప్పుడు ఈ యొక్క ఫలము నీ జీవితంలో ఉంటుంది. అదే అధ్యాయము 10వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. పిల్లరా, వెలుగు ఫలము మనలో లేకపోతే మనలో నిష్ఫలత్వం వస్తుంది. అంధకార క్రియలు మన జీవితాన్ని ఆక్రమించుకుంటాయి. అందుకని మనము చేయవలసింది ఏంటంటే, అంధకార క్రియలను విడిచిపెట్టి వెలుగు సంబంధుల వలె వెలుగు ఫలమును మనము ఫలించేవారుగా ఉండాలి.
నాయందు నిలిచి ఉండిన ప్రతివాడు ఫలిస్తాడు, ఎవడు నాయందు నిలిచి ఉండడో వాడు ఫలింపలేడు. సో ఈరోజు యేసుక్రీస్తు మనలో ఉంటే, మనము ఆయనలో ఉంటే మనము తప్పక ఫలిస్తాం, వెలుగు ఫలమును ఫలిస్తాం. పిల్లరా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచు ఉన్నది. మరి నీలో ఆ మంచితనము, నీలో ఆ నీతి, నీలో ఆ సత్యము ఉన్నదా? సత్యం అంటే పిల్లరా వాక్యం, నీతి అంటే దేవుని యొక్క నీతి, యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చే నీతి. అలాగే మంచితనం అంటే పిల్లరా మరి వాక్యమునకు మనం విధేయత చూపించి ఆ వాక్యానుసారంగా మనము నడుచుకోవడం. పిల్లరా, దేవుడు మంచివాడై ఉన్నాడు, ఆయన అందరితో కూడా మంచివాడుగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తుని వాళ్ళు తిట్టారు, యేసుక్రీస్తుని వాళ్ళు కొట్టారు, యేసుక్రీస్తు ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చేతుల్లోనూ కాళ్ళలోనూ మేకులు కొట్టారు. కానీ ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ఆయన ఎంత మంచివాడో పిల్లరా మనము ఆయన జీవితంలోనూ, ఆయన మరణంలోనూ, మరి ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ చూస్తున్నాం. దేవుడు మంచివాడై ఉన్నాడు. ఆయన అందరి మీద కూడా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, అందరి మీద కూడా సూర్యుని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారికే ఆయన అన్నీ ఇవ్వట్లేదు. ఈరోజు దేవుడు ఆయన్ని నమ్ముకుంటేనే అన్నీ ఇస్తాను అంటే ఈ లోకంలో అనేక మందికి పుట్టగతులు ఉండవు. కానీ పిల్లరా, దేవుడు అన్నీ అందరి మీద మరి కురిపిస్తూ ఉన్నాడు, అన్నీ అందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. మనుష్యులే ఆయన్ని తృణీకరించి మరి ఈ లోకంలో ఆయన ఇచ్చేవన్నీ అనుభవించి పిల్లరా ఆయన్ని తృణీకరించి వారికి వారే నరకానికి కొని తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ నువ్వు నేను ఆయన నమ్ముకున్నాం కాబట్టి, నువ్వు నేను ఆయన్ని విశ్వసిస్తున్నాం కాబట్టి, మన జీవితాలను ఆయనకు అప్పగించాం కాబట్టి పిల్లరా మనము వెలుగు సంబంధుల వలె ఉండాలి, మనలో వెలుగు ఫలము ఉండాలి. మరి ఆ వెలుగు ఫలము ఏమిటని చెప్తుంది వాక్యము? మంచితనము, నీతి, సత్యము. మరి ఈ నెల మనము మంచితనమును గురించి ధ్యానించుకుంటున్నాం కాబట్టి ఆ మంచితనమును పిల్లర మనము కలిగి ఉండాలి. ఆత్మ ఫలములోని మంచితనము, వెలుగు ఫలములోని మంచితనము మన జీవితాలలో పిల్లర ప్రకాశించాలి. ఈ వెలుగు మనలో ఉన్నప్పుడు ఆ మంచితనము మన జీవితాల్లో ఫలిస్తుంది. ఆ మంచితనము మన జీవితాల ద్వారా అనేక మంది మీద ప్రకాశిస్తుంది. దేవుడు మరి ఇట్టి మంచితనాన్ని నీకును మాకును అందరికీ కూడా దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన. తండ్రి దేవా, మరి ఈ వెలుగు ఫలమును ఫలించే కృపను నాకును మాకును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, అనేక సార్లు మేము తప్పిపోతూ ఉన్నాం, మంచిని ఎంచుకోలేక, మంచితనము మా జీవితాల్లో ఉంచుకోలేక ప్రభువా అనేక సార్లు మీ నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాం, మీ నామానికి తగిన విధంగా మేము జీవించలేకపోతూ ఉన్నాం, మీ వాక్యానికి లోబడి ప్రభువా మేము ఉండలేకపోతూ ఉన్నాం. మరి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాలో ఆ యొక్క కృపను దయచేసి ప్రభువా మరి మేము వెలుగు ఫలమును ఫలించేలాగున, మంచితనము, నీతి, సత్యం అనేవి మాలో కనబడులాగున మీరే మీ కృపను చూపించి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మంచితనంతో నింపుమని, మంచితనంతో ఫలింపచేయమని యేసునామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.